హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటూ ఉన్నానండి. ఫ్రెండ్స్, ఇంకా నిన్నటి వీడియోలో మీరు చూసారు కదా, హౌస్ డీప్ క్లీనింగ్ అయితే చేశాను. అండ్ ఇంకా దాని తర్వాత అయితే చాలామంది అయితే మంచి కామెంట్స్ పెట్టారండి. మాకు చాలా మోటివేషన్గా ఉంటుంది అక్క మీ వీడియోస్, అండ్ ఇలాంటి క్లీనింగ్ వీడియోస్ ఎక్కువగా పెడుతూ ఉండండి, మేము కూడా కొంచెం ఇంట్రెస్ట్గా ఇంట్లో పనులు చేసుకుంటాం అనేసి. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి సపోర్ట్కి అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నేను బయట చెట్లు అనేది తీసేసానని చెప్పాను కదా నిన్నటి వీడియోలో, అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తానని చెప్పాను కదా. ఇంక ఇక్కడైతే నేను చెట్లన్నీ కూడా తీసేసి మొక్కలంతా బయట పెట్టేశానండి. ఎందుకు తీసేసానంటే ఇక్కడ గోడ పాడైపోతుంది. మెయిన్ రీజన్ వచ్చేసరికి ఈ మధ్య వర్షాలు పడ్డాయి కదా, వర్షాలు పడడం వల్ల పురుగులు ఎక్కువ వచ్చేస్తున్నాయి, ఒక రకమైన స్మెల్. అందుకని చెప్పేసి అన్నీ తీసి ఇటు చిన్న గేట్ ఉంది కదా, ఆ బయట అయితే వీధి గుమ్మం దగ్గర పెట్టేసుకున్నాను. ఓన్లీ తులసి చెట్టు, అలాగే కలబంద అంటే అలోవెరా, ఇంకా నాగసర్ప ఏదో చెట్టు ఉంటుంది కదా, అవి ఈ మూడు మాత్రం పెట్టుకున్నాను. అంటే అది పెడితే పాములు అవి రాకుండా ఉంటాయి అంటారు కదా, ఆ మూడు పెట్టుకుంటే మంచిదని చెప్పేసి పెట్టయితే అక్కడ పూజించుకుంటూ ఉంటాను. ఇంకా నిన్న హౌస్ క్లీనింగ్ అయితే చూపించాను, కానీ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఎలా ఉందో ఓవరాల్గా లుక్ చూపించలేదు కదా. ఇప్పుడైతే ఒక లుక్ వేసేద్దాం రండి. ఇంకా మెయిన్గా కిచెన్లోకి వస్తే హాల్లో నుండి చూసారు కదా, ఎక్కడ ఉండాల్సింది అక్కడ పర్ఫెక్ట్గా ఒక సింపుల్గా ఫ్రిడ్జ్, సోఫా సెట్, తర్వాత టీపా, ఇంకా టీవీ, ఇవి మాత్రం ఉంటాయన్నమాట హాల్లో. ఇంకా కిచెన్ అయితే చూసారు కదా, కిచెన్ ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలా ఇష్టం మన కిచెన్ అంటే, మెయిన్గా పూజ గదన్నా కిచెన్ అన్నా చాలా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. ఇంకా బయట గుమ్మం దగ్గర కూడా పసుపు కుంకుమ అన్నీ పెట్టేసుకుని గడపలకి, ఇంకా ముగ్గు కూడా ఇలా పెట్టేసుకున్న. రోజు వేసే ముగ్గే, నాకు బోర్ కొట్టదు, మీకు బోర్ కొట్టేస్తూ ఉంటుంది ఇది చూసి చూసి. బట్ నాకు ఎందుకు ఇదే మంచి కలగా అనిపిస్తుంది, అందుకే వేస్తూ ఉంటా. ఇంక ఇక్కడ గేట్ దగ్గర కూడాను ఇట్లా పసుపు కుంకుమ పెట్టేసుకొని ఇంకొక చిన్న ముగ్గు కర్రలాగా వేసేసుకుంటాను. ఇంకా తులసి కోట దగ్గర కూడా ఈ విధంగా సింపుల్గా ముగ్గు అనేది పెట్టుకొని ఎర్రమన్ను పెట్టి పసుపు కుంకుమ పెట్టుకున్నానండి. ఈ 3 చెట్లు మాత్రం ఇక్కడ పెట్టుకున్న పూజించుకోవడానికి అని చెప్పేసి, మిగతా అన్ని బయట పెట్టేసాను. క్లియర్గా రేపటి వీడియోలో షేర్ చేస్తానులేండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. మార్నింగ్ నుంచి కూడా ఫుల్ డీప్ క్లీనింగ్ పెట్టుకున్న హౌస్, మీరు నిన్నటి వీడియోలో చూసుంటారు. ఇంకా ఓన్లీ ఇల్లు, తర్వాత కిచెను, ఇంకా హౌస్ మొత్తం క్లీన్ అయిపోయింది. నాకు ఈ చెయ్యి కూడా పని చేయట్లేదు మొబైల్ పట్టుకోవడానికి. అంత బట్టలు ఉతికాను ఈరోజు, చాలా బట్టలు ఉతికాను అనమాట. మన పనులు మనమే చేసుకోవాలంటారు మళ్ళీ కమెంట్స్లో. నేను తప్పేం అనట్లేదు మీరు చెప్పడంలో, బట్ మామూలుగా వాషింగ్ మిషన్కి వేసేదాన్ని కదా. బట్ ఈరోజు కూర్చొని ఉతికేను మొత్తము. అంటే ఎండ ఎక్కడ వెళ్ళిపోతుందో, మళ్ళీ ఎక్కడ మబ్బులు పట్టేస్తుందో, మళ్ళీ ఎక్కడ తుఫాన్ వచ్చేస్తుందో అని భయంకి ఈరోజు క్లీనింగ్ మొత్తం పెట్టుకున్నాను కదా. ఇంకా నా పని అయిపోయింది. ఇంకా వాషింగ్ మిషన్కి వేసామనుకోండి 55 మినిట్స్ చూపిస్తుంది మాది ఇప్పుడు రిపేర్ చేసిన తర్వాత. అది 55 మినిట్స్ తర్వాత కాకుండా 1.5 అవర్ పట్టిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి దాంతో ఏగడం కంటే మనమే ఉతికేయచ్చు ఒక గంట సేపులో అని చెప్పేసి మొత్తం సర్ఫ్ వేసి లిక్విడ్ వేసి నానబెట్టేసి కంఫర్ట్లో అది చేసేసి మొత్తం తీసుకెళ్ళి ఆరేసాను. బాగా ఆరిపోయి అన్నీ తెచ్చి మడిచి ఎత్తి పెట్టేశాను. రిలాక్స్గా ఉంది ఇల్లంతా, ఒక మంచి ఫ్రెష్గా, మంచి అసలు స్మెల్ కూడా ఎంత మంచిగా ఉందంటే కంఫర్ట్ స్మెల్లే వస్తుంది. ఇల్లంతా అంత నీట్గా ఉంది. నా చెయ్యి పోయింది, ఇలా ఎత్తడానికి కూడా అవ్వలేదన్నమాట. ఇంకైతే ఇల్లు క్లీనింగ్ పనులు మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో దాని తర్వాత అయితే ఇంకా పూజ రూమ్ అయితే పెండింగ్ పెట్టేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే పొద్దున పెద్దమ్మాయిని స్కూల్కి పంపించేసి ఒక 7కి ఏమో స్టార్ట్ చేశాను ఇంట్లో పనులు. 7 నుంచి 11 వరకు పట్టింది బట్టలు ఉతకడం, ఆరేయడము. దాని తర్వాత ఇంక మీరు చూసారు నిన్న వీడియోలో కిచెన్ క్లీనింగ్, బయట స్లిప్పర్స్ దగ్గర నుంచి వాష్ చేశాను. అప్పటికి మీరు ఆలోచించండి ఈ తుఫాన్ వల్ల ఎంత ఘోరం అయిపోయి ఉంటాయో ఇంట్లో పనులన్నీ కూడాను. ఈ బట్టలు కానీ చెప్పులు కానీ ఒక రకమైన స్మెల్ వచ్చేసింది. ఏమైనా కానీ ఎండ తగులుతూ ఉంటేనే నీట్గా ఉంటుంది ఇల్లు కానీ బట్టలు కానీ ఇవన్నీ, లేదంటే ఒక రకమైన ముగ్గిపోయిన స్మెల్ వస్తూ ఉంటుంది. పూజ రూమ్ అయితే చూపిస్తా. ఇంకా ఏమి కూడా నేను క్లీన్ చేయలేదు, జస్ట్ ఇక్కడ ఉన్నవన్నీ తీసేసాను. ఇక్కడ ఇంతకుముందు గవ్వలు వేస్తున్నాను కదా, గవ్వలు తర్వాత ఫ్లవర్స్ది అవి తీసేసి ఓన్లీ ఇప్పుడు కర్టన్ వేసుకున్నా. ఎందుకంటే గవ్వలు వేయడం వల్ల ఈ కట్టను వేయలేకపోతున్నాము. దానివల్ల ఏంటంటే డోర్ వేసేయాలి, డోర్ వేసేసామనుకోండి దీపం వెలిగించినప్పుడు బాగుండదు కదా. అందుకని చెప్పేసి నేను అవన్నీ తీసేసి ఇది వేసుకున్నా. సింపుల్గా దీపం వెలిగిస్తే కూడా బాగుంటుంది, ఫ్యాన్ వేసుకున్నా కూడా దీపం కొండెక్కకుండా ఉంటుందని చెప్పేసి. ఇంకా పూజ గదికి వేసిన గవ్వల హారాలు ఇవన్నీ కూడా నీట్గా ఒక గంట సేపు సరుపు నీళ్ళలో అయితే నానబెట్టేసి ఇంకా మామూలు వాటర్లో అల్చేసి తీసుకొచ్చి ఇక్కడ ఆరబెట్టేశాను. ఇవేమి ఎండకేయాల్సిన అవసరం లేదు, జస్ట్ గాలి కారిపోతాయి. అండ్ సరుపు నీళ్ళలో వేసేసి తీసేసామంటే నీట్గా వచ్చేస్తుంది మరకలేం. ఈ మంత్ ఎండింగ్లో ఓం శక్తి అమ్మవారి మాల అయితే వేసుకుంటాము. మీ అందరికి తెలుసు కదా, ప్రతి సంవత్సరం వేస్తాము. మాది యాక్చువల్లీ ఇది లాస్ట్ ఇయర్ కాబట్టి ఇంకా అప్పుడైతే ఆ మసాలా డబ్బాలన్నీ కూడా క్లీన్ చేసేసుకుందామని చెప్పేసి డస్ట్ అంతా తుడిచేసుకొని మసాలాలు అయితే వేసి నింపి పెట్టుకుందామని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నా. నాకైతే ఫుల్ బాడీ పెయిన్స్,
అసలు నా వల్ల అవ్వట్లేదు. కళ్ళు చూసారా డస్ట్ అంటే బూజులంతా దులిపాను కదా! మొత్తం క్లీనింగ్ పెట్టుకునేసరికి కళ్ళలో డస్ట్ అంతా పోయి, డస్ట్ అలర్జీ వచ్చేసి అసలు నా కళ్ళు కూడా ఒక రకంగా మంటలొస్తుంది. ఎప్పుడెప్పుడు తినేసి పడుకునేద్దామా అని ఉంది. ఇంకా వంట కూడా మా వారు ఏం చేయొద్దనేసారు. ఇలాంటి టైంలో బాగా అర్థం చేసుకుంటారు. కొన్ని కొన్ని విషయాలు నాకు మా వారికి కొన్ని గొడవలొస్తాయి గానీ, నేను చేసేవి ఆయన నచ్చదు, ఆయన చేసేవి నాకు నచ్చదు. కానీ ఇలాంటి విషయాలు బాగా అర్థం చేసుకుంటారు. పొద్దున్నుంచి నేను ఎన్ని పనులు చేశాను కదా! సో ఇంక ఇప్పుడు వంట ఏం చెయ్యొద్దులే, నువ్వు రిలాక్స్గా రెస్ట్ తీసుకో, నేనైతే తెచ్చేస్తాను ఏమైనా అన్నారు. సరుకులు అయితే ఈ బ్యాగ్ మాత్రమే అంది, చెప్పాను కదా 2000 రూపీస్కి ఏమో 1950 రూపీస్ అంతే. 2000 రూపీస్ అయింది సరుకులకి. అంతే మామూలుగా వెళ్తే ఒక 5000 6000 తీసుకున్నానంటే ఒక 2-3 మంత్స్ వాడేస్తాను. బట్ ఇంకా ఈరోజు అయితే 2000కి అత్యవసరమైనవి తీసుకొచ్చాను. అండ్ వాటితో పాటు వస్తూ ఇది ఒకటి తీసుకొచ్చా 100 రూపీస్ ఇచ్చి. ఇది దేనికంటే మామూలుగా ఇది పోపుల డబ్బాలాగా యూజ్ చేస్తారు, బట్ నేనైతే ఇది పూజ గదిలో యూజ్ చేసుకుందామని చెప్పేసి తీసుకొచ్చాను. మనం ఎక్కడైనా టెంపుల్స్లో దీపాలు వెలిగించడానికి వెళ్ళినప్పుడు కానీ, గుడికి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే మనం ఇంట్లో ఒక పూజ చేసేటప్పుడు ఇది ఒకటి తీసుకొని అన్నీ అందులో ఉంటాయి కదా, ఎత్తేసుకోవచ్చు అనమాట. అందుకని చెప్పేసి దీన్ని చాలా రోజులుగా ఉంది నాకు ఇది తీసుకోవాలని. ఈరోజు అయితే తీసుకొని వచ్చేసాను. జస్ట్ 100 రూపీస్ అంతే. రేపు పూజ గది టూర్ చేస్తానని చెప్పాను కదా, సో పూజ గది క్లీన్ చేసినప్పుడు ఒకేసారి అన్నీ ఆర్గనైజ్ చేసుకొని తర్వాత అయితే మీకు చూపిస్తాను, ఓకేనా. చాలా బాగుంది. ఇది ఆన్లైన్లో కూడా దొరుకుతాయి, బట్ నేను ఇక్కడ డైరెక్ట్గా షాప్లోనే కొనుక్కున్నా. ఆన్లైన్లో బుక్ చేస్తే వారానికి వస్తుంది, షాప్లో అనుకోండి ఇప్పుడే తెచ్చేసుకోవచ్చు, రేపు క్లీన్ చేసి సర్దుకోవచ్చు, అందుకని చెప్పేసి. అండ్ మెయిన్గా ఆయిల్ అయితే చాలామంది నాకు సజెస్ట్ చేసింది ఏంటంటే ఈ ఫ్రీడమ్ రైస్ బ్రాండ్ ఆయిల్ వాడమని చెప్పేసి. నిజంగానే ఇది వాడిన తర్వాత చాలా బాగుంది మాకైతే. అండ్ మంచిగా ఫుడ్ కూడా టేస్టీగా ఉంటుంది. సో నేనైతే ఇది హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా మనం వాడుకోవచ్చు. సో నేనైతే ఫ్రీడమ్ రైస్ బ్రాండ్ ఆయిల్ అయితే నేను తీసుకున్నా. ఇదైతే సూపర్ మార్కెట్లో ఎక్కువ స్టాక్ ఉండదు, ఎప్పుడైనా వచ్చాయంటే ఒక 5 లీటర్స్ తెచ్చుకుంటాను. బట్ ఈరోజు తక్కువ సరుకులు కదా, అందుకే 2 లీటర్స్ తెచ్చుకున్నా. అయిపోయిన తర్వాత మా వారు తెచ్చిస్తారు. ఇంకా సరుకులన్నీ కూడాను డబ్బాల్లోకి వేసి పెట్టేసుకుందాం అని చెప్పేసి ఇంకా బ్యాగ్లో నుండి అన్నీ తీస్తున్నానండి. కరెక్ట్గా తీసుకొచ్చానా లేదా అన్నీ కూడా లిస్ట్ చెక్ చేసుకుంటూ ఉన్నా. నేనైతే పేపర్లో కానీ లేకపోతే వాట్సాప్లో కానీ మొత్తం టైప్ చేసేసి రాసుకొని వెళ్ళిపోతానమాట. వాటిని చూసుకుంటూ తీసుకుంటాను, ఎందుకంటే మనకు అసలే మెమరీ లాసు, మనకి అసలే బుర్రలో చాలా చెత్త ఉంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే బుర్ర పనిచేయదు. కాబట్టి నీట్గా అన్ని రాసుకొని వెళ్ళామనుకోండి, వాటిని చూసుకుంటూ తీసుకుని వచ్చేస్తాం. మా వారు ఎలాగంటే ఒకసారిగా అన్నీ తీసేసుకోవాలి, లేదనుకోండి మర్చిపోయామంటే మళ్ళీ సచ్చిన అడుక్కున్నా కూడా తీసుకురారు. అందుకని చెప్పేసి అండ్ తీసుకొనింటే ఇప్పటికీ దగ్గర దగ్గర ఒక 2 మూటలు కనిపించేవి ఇక్కడ. బట్ నేనైతే ప్రస్తుతానికి కావాల్సినవి ఈ మంత్లో మెయిన్గా ఏమేమి లేవో అవి మాత్రం తీసుకొచ్చుకున్నాను. అయిపోయినప్పుడు తెచ్చుకుందాంలే అని చెప్పేసి రవ్వ, తర్వాత రాళ్ళుప్పు, పెసరపప్పు, పచ్చిశనగపప్పు, ఉద్దిపప్పు తీసుకురాలేదులేండి, ఆల్రెడీ మా అత్తయ్య తెచ్చిచ్చున్నారు, అవే ఉంది. ఇంకా మక్రూన్స్ పిల్లలకి టిఫిన్కి వాటికి పనికొస్తాయని చెప్పేసి ఇంకా మెయిన్గా కారం పొడి అయిపోయింది, ధనియాల పొడి కూడా అయిపోయి వచ్చేసిందని ధనియాలు కూడా తీసుకొచ్చాను. ఎండకి వేసుకుందాం, ఎండ కూడా బాగా వస్తుంది కదా అని చెప్పేసి. మనకేమో అంగల్లో దొరికే ధనియాల పొడి ఇష్టం ఉండదు, టేస్ట్ కూడా అనిపించదు. మా ఇంట్లో చేస్తే ఒక రకంగా అనిపిస్తుంది, పిల్లలు కూడా తినరు. నేను ఇంట్లో రెడీ చేసుకున్న ధనియాల పొడి తింటారు. ఆల్రెడీ నేను ఆ వీడియో కూడా నేను షేర్ చేశాను, ధనియాల పొడి ఎలా ప్రిపేర్ చేసుకుంటాను ఇంట్లో, హోమ్ మేడ్ ధనియాల పొడి అని చెప్పేసి. ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఆ వీడియో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి వంటకి చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్స్ షేర్ చేయండి టేస్ట్ అయితే. ఇంకా నేను సరుకులన్నీ కూడా డబ్బాలోకి వేసేసి ఇంకా వాటిని కడగలేదని చెప్పాను కదా, సో తడి క్లాత్ తీసేసుకొని ఆ డబ్బాలంతా కూడా తుడిచేసుకుంటున్నా. వాటిపైన ఉన్న మరకలు డస్ట్ అంతా క్లీన్గా తుడిచేసుకుంటున్నాను, తడిగుడ్డతోటి నీట్గా వెళ్ళిపోతుంది. ఇంకా అలా ఇప్పటికైతే సర్దుకుంటూ ఉన్నా. ఇంకా మిగిలిన సరుకులన్నీ కూడా డబ్బాలోకి స్టోర్ చేసుకుంటూ ఇంకా దాని తర్వాత నేను సరుకులు సపరేట్గా ఇంక ఈ పేస్ట్లు, బ్రష్లు, తర్వాత సోపులు, లిక్విడ్లు, కంఫర్ట్లు ఇవన్నీ కూడాను సపరేట్గా స్టోర్ చేసుకుంటా. ఎందుకంటే ఇవి సరుకులు ఇవి మిక్స్ చేసి పెట్టామంటే స్మెల్ వచ్చేస్తాయి, సోపుల స్మెల్ ఒక రకమైన వాసన వస్తుంది. అందుకని చెప్పేసి నేను ఒక కింద ర్యాక్ మొత్తం కూడా బ్రష్లు, పేస్ట్లు, సోపులు, లిక్విడ్లు, స్క్రబ్బర్లు ఇలాంటివన్నీ పెట్టుకుంటా. పైన ఉన్న దాంట్లో డబ్బాల్లో ఉప్పుడు బియ్యము, తర్వాత చింతపండు, ఎండుమిర్చి ఇలాంటివన్నీ డబ్బాలో వేసి పెట్టుకొని ఉంటాను. మిగతా మెయిన్వి పెద్ద పెద్ద సరుకులు ఉంటాయి కదా, పెద్ద ప్యాకెట్స్, అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్న బ్లూ కలర్ డబ్బాలో అయితే వేసి పెట్టుకుంటా, తర్వాత చూపిస్తాను. ఇంక నేను డబ్బాలోకి వేసాను కదా సరుకులంతా, వాటన్నిటినీ కూడాను ఇక్కడ పైన పెట్టేసుకుంటున్నా. యాక్చువల్లీ ఈరోజే క్లీన్ చేసేద్దాం అనుకున్నాను కానీ ఓపిక లేక ఉండిపోయానండి. ఇంకా చూసారు కదా ఇక్కడ మిగిలిన ఆయిల్ ప్యాకెట్స్, తర్వాత సరుకులు, రాళ్ళుప్పు ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకున్నా.
ఇంకా ఇలా ఉన్నాయనుకోండి ఈజీగా మనం కనుక్కోవచ్చు ఏమున్నాయి ఏం లేవని చెప్పేసి. ఇంక లోపల ఎక్కడైనా పెట్టామంటే మర్చిపోతాం అనమాట. ఉన్నవి లేనివి తెచ్చేసుకుంటాం, మళ్ళీ వేస్ట్ అయిపోతాయి, పాడైపోతూ ఉంటాయి. ఇలా ఎదురుగా ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, అయిపోయినవి అందులో తీసుకొని వాడుకోవచ్చు అనమాట. ఇంకా మూతలు కూడా నీట్గా దుమ్ము ఉంటే తుడిచేసుకున్నాను. తర్వాత బియ్యం కూడా ఖాళీ అయిపోయాయి. సోనా మసూర బియ్యం అయిపోయింది, తర్వాత రేషన్ బియ్యం అయిపోయింది. అన్నీ కూడా ఇంకా వాటిలో స్టోర్ చేసేసుకొని మూతలేసి పెట్టేసుకుంటే ఒక నెలకు సరిపడా ఉంటాయన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసరికి హనీ బాటిల్స్ బై 1 get 1 ఫ్రీలో 2 ఆఫర్లో పెట్టున్నారనమాట. 2 తీసుకొచ్చాను. దాన్ని కట్ చేశాను లేదా కవర్ని, ఒకటి కింద పడిపోయింది. నా ప్రాణం పొయ్యి లేచి వచ్చింది నిజంగా. ఎందుకంటే హనీ బాటిల్ అది గాజు అనమాట. బాటిల్స్ కింద పడి ఎక్కడ పగిలిపోయిందో అని అనుకున్నా. అక్కడ ఎదురుగానే మా వారు కూర్చొని ఉన్నారు. ఇంకా ఆయన చూసారనుకోండి నా పని అయిపోతుందనమాట. అందుకని చెప్పేసి నేను భయపడిపోయాను. ఇంకెట్లనో లక్కీగా ఏం కాలేదు. మళ్ళీ వాటిని అయితే సర్ది పెట్టేసి ఇంకా ఆ లోపలే టిఫిన్ అవి తీసుకొని వచ్చారనమాట. పిల్లల్ని ట్యూషన్ నుండి పిలుచుకొని వస్తూ ఇంకా తినేస్తూ ఉన్నారు ఇక్కడ పిల్లలు కూర్చొని. నేను కూడా వెళ్ళాలి తినడానికి. ఇక్కడ సెట్ దోశ, తర్వాత మసాలా దోశ ఇవి తీసుకొని వచ్చారు. సో నేనైతే సెట్ దోశ తిన్నానమాట. ఇంకా మా వారు మా పెద్దమ్మాయి మసాలా దోశ తింటున్నారు. నేను ప్రియ అయితే సెట్ దోశ తింటూ ఉన్నాము. బాగా ఆకలేసేస్తూ ఉంది. కష్టపడ్డాను కదా పొద్దున్నుంచి, ఆకలేస్తూ ఉంది. ఈ పల్చగా ఉన్నాయండి సెట్ దోశలు అయితే. సగం కడుపుకు కూడా సరిపోలేదు నిజంగా నాకైతే. అక్కడ అదే మా వారితో అంటూ ఉంటే ఇంకా నా పైన సీరియస్ అయిపోయారు. ఇక్కడ చూడండి వేలు చూపించి మరీ వాదిస్తూ ఉన్నారు నాతో. మ్యాటర్ ఏమంటే ఈ 2 పల్చగా ఉన్నాయి, ఈ 2 తెచ్చావు, నాకు ఎక్కడ సరిపోతుంది, ఆకలేస్తుంది, పొద్దునుంచి బాగా కష్టపడ్డాను కదా అంటే ముందుగానే చెప్పాలి. నేను అడిగాను కదా ఏం కావాలని చెప్పేసి, కరెక్ట్గా చెప్పాలి. నువ్వు ఏదో ఒకటి తీసుకురా అన్నావు, నేను తెచ్చేసాను అన్నారు. ఇంక నిజంగా తప్పు నాదే, అయింది ఏం లేదు. నాకు ఆకలేసినప్పుడు నేను ఎక్కువగా ఏదైనా తీసుకురా అని చెప్పాల్సింది. బట్ ఓకేలే అని ఇంకా ఫేస్ కూడా నాకు డల్ అయిపోయింది. సరేలే అని చెప్పేసి ఇంకా నాదే తప్పు కదా అడ్జస్ట్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే తినేస్తూ ఉన్నా. ఇంక ఇంట్లో కూడా రైస్ ఉన్నింది. ఆ రైస్ తిందాంలో చాలకపోతే అని చెప్పేసి, మామూలుగా నాకు పెద్దగా ఎప్పుడు ఇంత ఆకలి అవ్వదండి. ఈరోజు పొద్దున్నుంచి కష్టపడుతున్నాను. ఈ పనుల్లో పడి సరిగా తినలేదనమాట నేను పొద్దునుండి. అందుకే బాగా ఆకలేసేసింది. లేకపోతే నేను కూడా పెద్దగా తినను నైట్ టైంలో. ఇంక నిద్రపోవాలంటే కడుపు నిండా తినాలి కదా, అది విషయము. ఇంకా మేమంతా తినేసిన తర్వాత రైస్ అయితే మిగులుండే. ఇంకా అన్నంలోకి హోటల్ నుండి తెచ్చిన సాంబార్ ఉంటే అది కలిపేసుకొని ఇంకా డాగ్స్కి అయితే పెడుతూ ఉన్నాము. ఇవి మన ఇంటి దగ్గర ఉండే డాగ్స్ అనమాట. వీటికి డైలీ కూడా ఏం చేసినా అది మిగిలింటాయి ఖచ్చితంగా తీసుకొచ్చి మేము ఇట్లా పెడతామన్నమాట. అవి ఇంటి దగ్గరకు వచ్చి గలీజ్ చేస్తాయని ఒక పక్క చిరాకు వస్తుంది, కోపం వస్తుంది. బట్ వాటికి ఫుడ్ పెట్టుకున్నా మాత్రం అస్సలు ఉండలేము. ఇంకా అక్కడ ఫుడ్ పెట్టేసి వచ్చాం కదా, తినకుండా చూడండి మా అమ్మాయి వెనకింటి వచ్చి ఎక్కేస్తుంది పైకి. అయితే ఇలా మా అమ్మాయి బయట వచ్చిందంటే చాలు ఎక్కడ ఉండేటివి వచ్చేస్తాయి అనమాట. అదేం ఎఫెక్షన్ ఏమో తెలియదు కానీ ఈ అమ్మాయికి ఆ కుక్కలకి అంత ఎఫెక్షన్ చూపిస్తాయి. ఇంకా డాగ్స్కి ఫుడ్ పెట్టేసి ఇంట్లోకి వచ్చేసాను. బయట అయితే విపరీతమైన చలి, అసలు ఏసీలో ఉన్నట్టు ఉందన్నమాట. ఇంకా నేనైతే తిన్నాం కదా, ఎక్కువ గిన్నెలు ఏం లేవు, ఆల్రెడీ వంటే చేయలేదు. ఇంకా గిన్నెలు ఎక్కడి నుండి వస్తాయి చెప్పండి. ఇంకా నేనైతే తిన్న ప్లేట్స్ ఉంటే వాటన్నిటిని కడిగి పెట్టేద్దాం, రేపు మార్నింగ్ కొంచెం లేట్ అయినా లేవడానికి ఇబ్బంది ఉండదని చెప్పేసి నేను అన్నీ కూడా నీట్గా కడిగేసి షింక్ అంతా క్లీన్ చేసేస్తూ ఉన్నాను. ఇంకా ఆలోపే ఇవి ప్రమిదలు ఉన్నాయన్నమాట, దీపాంతలు. ఇవి కార్తీక మాసంలో డైలీ కూడా గడపల దగ్గర పెడుతూ ఉన్నాం కదా, వీటి సంగతే మర్చిపోయాను. బయట విండో దగ్గర పెట్టేశాను, కనిపించలేదు. ఇంకా వాటిని కూడా తీసుకొని వచ్చి మొత్తం కడిగేసి ఎత్తి పెట్టేద్దాము. పూజ గదిలో ఎత్తి పెట్టేసాం అనుకోండి, మళ్ళీ ఎప్పుడైనా కావాలంటే వాడుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా అవి కూడా వాష్ చేసి పెట్టేశాను. ఇంకా ఫైనల్గా ఇంట్లో చెత్త అయితే ఊడ్చేస్తున్న కిచెన్లో ఒకసారి ఊడ్చేసి లైట్ ఆపేసామంటే ఇంక ఇంట్లో పని అంతా అయిపోయినట్టే అండి. ప్రశాంతంగా ఉంది నాకైతే. ఇల్లంతా నీట్గా ఉంది, మంచిగా అనిపిస్తుంది, పీస్ఫుల్గా, చాలా రిలాక్స్గా అనిపించింది. ఇంకా టోటల్గా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకా మంచిగా నిద్రపోతానన్నమాట. అసలు పిచ్చి పట్టినట్లు ఉన్నింది ఇన్ని రోజులుగా. ఈ హౌస్ అంతా కొంచెం మెస్సీగా ఉండేసరికి ఇంకా ఓవరాల్గా అయితే ఈ రోజుటికి మొత్తం అయిపోయింది. రిలాక్స్గా ప్రశాంతంగా నిద్ర పట్టేస్తుంది అనమాట. బట్ ఇంకా నిద్ర పట్టాలంటే మాత్రము ఫస్ట్ నేను చేయాల్సిన పని అయితే ఇక్కడ ఒకటి ఉంది మెయిన్గా. ఇన్ని పనులు చేశాను కదా పొద్దున్నుంచి, ఈ పనులన్నీ చేసిన తర్వాత నా ఆయుధం అనమాట ఇది నేను వాడలేదు అనుకోండి ఇప్పుడు, ఇంకా నా నడుము పని, నా చేయి పని మొత్తం అయిపోతుంది. ఇంకా హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సిందే తీసుకెళ్ళి. అందుకని చెప్పేసి ఇంక మా వారైతే ఇది ఆయింట్మెంట్ అయిపోయింటే తీసుకొచ్చారు. ఇక్కడ పట్టేసిన చెయ్యి అక్కడ వేసుకోవాలి. ఇంకా వెన్నుముక్క మొత్తం అప్లై చేసేసుకున్నానంటే ఒక 10 నిమిషాలకి రిలాక్స్ అనిపిస్తుంది, ఇంకా పడుకునేయడమే. ఇదండి ఈరోజు వీడియో అయితే. నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, బాయ్.